ఏడడుగుల బంధం పార్ట్ 8 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్వుతూ లోపలికి పరిగెత్తింది గీతిక. గీతిక అంటూ పిలిచింది ధరణి. ఏంటక్క అంటూ పైకి వెళ్ళింది గీతిక. అతనెవరు? అతని వాలకం నచ్చలేదు. చిన్నతనం నీకు తెలియదు అన్నది ధరణి. నీకన్నా 1 సంవత్సరంన్నరే నేను చిన్న కదా అక్క అంటూ వెటగారంగా నవ్వింది గీతిక. గీతిక ఒక్కసారి నా మాట అంటున్న ధరణి మాటలకు అడ్డు వస్తూ ప్రాజెక్ట్ వర్క్ బుక్ కోసం వచ్చాడు, కాలేజీలోనే ఉంది అని చెప్పానక్క, అంతే, అంతకు మించి ఏమీ లేదు అన్నది కోపం దాచుకుంటూ నవ్వుతూ గీతిక. ధరణి మనసుకు బాధగా అనిపించింది. గీతిక విషయంలోనే ధరణికి భయం, తొందరపాటు మనస్తత్వం. ఏ విషయం సరిగ్గా అర్థం చేసుకోదు. 2 సార్లు చూసింది అతని బైక్పై గీతిక రావడం. ఆ రోజు కూడా తను చెబుతుంటే ఒక్క మాట కూడా వినకుండా వెళ్ళిపోయింది. అమ్మకు చెప్పక తప్పదు అనుకుంది ధరణి. అమ్మా నాన్నల మనసుకు ఏ విషయంలోనూ బాధ కలగకూడదు. గీతిక ప్రవర్తన చాలా మారాలి అనుకుంటూ రూమ్లోకి వెళ్ళింది ధరణి. తన రూమ్లోకి వచ్చిన గీతిక అక్కడ ఉన్న ఒక బాల్ తీసుకొని విసిరి కొట్టింది. పెద్ద నీతులు చెబుతూ ఉంటుంది. బొగ్గులా ఉన్న దీని ముఖం వైపు ఎవరూ చూడడం లేదని ఈర్ష్య, పైగా అందంగా ఉన్నానని నాపై దానికి పెద్ద ఈర్ష్య అంటూ చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంది గీతిక. కాలేజీలో చేరినప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నాడు రాకేష్. మనిషి బాగానే ఉంటాడు, కానీ పైసాకి కొరగాడు, మధ్యతరగతి కుటుంబం అని చిరాకు పడుతూ దీని ముఖానికి ఎంత వైభోగం పట్టింది. అందగాడు, పైగా కోట్లకధిపతి. ఛీ, వాడికి ఎలా నచ్చిందో దీని ముఖం. ఒకవేళ నన్నే కావాలి అనుకుంటే తప్పకుండా చేసుకునేదాన్ని. నా మొహం వైపు కూడా సరిగ్గా చూడలేదు. కానీ నా వేస్ట్ ఫెలో, టేస్ట్లెస్ ఫెలో, గంతకు తగ్గ బొంతలా ఎవడో ఒకడు దొరికితే సరిపోదా? ఇంత పెద్ద సంబంధం కుదరాలా? సిటీలోనే పెద్ద పేరున్న వాళ్ళలో ఒకరు. రేపటి నుంచి ఇది లక్షల్లో చీరలు కట్టి కోట్ల నగలతో హైటెక్ కార్లో తిరుగుతుంటే దీని ముందు దిష్టి బొమ్మల్లా తిరగాలి కాబోలు నేను ఆ రాకేష్ గాడిని చేసుకొని. అసలు బంధువులు ఎవరు వచ్చినా నీకు రాజకుమారుడు లాంటివాడు దొరుకుతాడు. మీ అక్క సంగతి, చెల్లెల సంగతి ఏమో కానీ అంటూ ఉండేవాళ్ళు. స్కూల్లోకి వెళితే అందరికీ ధరణిలా బుద్ధిగా ఉండండి అని చెప్పేవాడు స్కూల్ హెడ్ మాస్టర్. కాలేజీకి వెళ్తే మీ అక్కలా బుద్ధిగా ఉండండి అని చెప్పేవారు సలహాలు లెక్చరర్స్. డిగ్రీలో అక్కకు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు చూడాలి, ఆకాశానికి ఎత్తేశారు. బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరికీ చదువు అంతలా అబ్బదు కదా, మాట వస్తే చాలు అక్కలా చదువుకోండి అని చెబుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఒకసారి కూడా అంతే, సినిమాకి వెళ్ళి నైట్ రాకేష్తో వస్తే ఆ రోజు కూడా ఎలా చూసిందో. నేను వచ్చే వరకు నిద్రపోలేదు రాక్షసి. నీతులు చెప్పడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు సంబంధాలు కుదరడం లేదు అని బాధపడ్డారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద సంబంధం కుదిరి పోయాక ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంట్లో వాళ్ళ పొగడలు తట్టుకోలేను, బయట వాళ్ళు మెప్పులు అసలు వినలేను. మహాతల్లి, చి. ధరణి మీద విపరీతంగా ఈర్ష్యపడింది గీతిక. ఏదో ఒకటి జరిగి పెళ్ళాగిపోతే బాగుండు అనుకుంది గీతిక. రూమ్లోకి రాగానే శ్రావణి కృష్ణుడి వైపు చూసి, అమ్మో కృష్ణ, నీ మీద భక్తితో ఉన్నాను అని నీళ్ళల్లో పడిపోయిన నా కోసం నీ పేరు ఉన్నవారిని రక్షించడానికి పంపించావా? ఎంత చిలిపివాడివి నువ్వు. ఈనాడే నువ్వు ఇలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటే ఆనాడు గోపికలను ఎంత ఏడిపించావో, లేక ఆ గోపికలలో ఒక దాన్ని ఏమో నేను. అందుకే నా మీద నీకు ఇంత ప్రేమ కదూ.
కృష్ణ, నా మనసు విప్పి చెబుతున్నాను. నిజంగా అతను చాలా బాగున్నారు. బుద్ధికి ఎలా ఉంటాడో తెలియదు మరి, కానీ ఎందుకో నా మనసు అతనికి చిక్కుబడిపోయిందేమో అనిపించింది. నీ ముందు నాకు రహస్యాలు ఉండకూడదు కదా, అది మన ఇద్దరి ఒప్పందం అంటూ కృష్ణుడికి తెరవేసి బట్టలు మార్చుకుంది శ్రావణి. అయినా నువ్వు చూడాలంటే ఈ తెర నీకు అడ్డం కాదు కదా కృష్ణ అంటూ చిలిపిగా నవ్వింది. సారీ కృష్ణ, నీలో ఆ కృష్ణ కనిపించాడు. నాలో ఈ పిచ్చి ఊహలు ఎందుకు పుడుతున్నాయో. ఇంకా MBBS 2వ సంవత్సరంలో ఉన్నాను. చదువు అట్టకెక్కిపోతుంది అంటూ నవ్వుకుంది శ్రావణి. అలా అని మనకు తగ్గవారిని మనం ఎంచుకోకుండా ఉండకూడదు కదూ అన్నది మళ్ళీ కృష్ణయ్యతో. ఓ సారీ అంటూ తెర తీసేసింది కృష్ణుడికి. రేపు నీకు ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం చేసి పెడతాను. నాకు ఆ కృష్ణ ఎలాంటివాడు, మంచివాడా కాదా అన్న విషయం తెలియజేస్తావా మరి అంటూ కృష్ణుడితో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది శ్రావణి. మధ్య మధ్యలో కృష్ణవర్మ కనిపిస్తూ ఉన్నాడు శ్రావణికి. అమ్మో, అతను ఎలాంటివాడో కూడా తెలియకుండా ముందుగా నా ఓని అతని దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత నేను కూడా వెళ్ళిపోయాను. ఏదో నా కృష్ణయ్య నాకు అండగా ఉండబట్టి సమయానికి నన్ను కాపాడేలా చేశాడు. కానీ నా మనసులో ఉన్న ఈ అనుమానాలను మొత్తం తొలగించయ్యా కృష్ణయ్య, మర్చిపోయాను. ఈ సంగతులు తర్వాత చూద్దు కానీ ముందు మా అక్కకు చక్కగా పెళ్ళి జరిగేలా చూడు. ఏ ఆటంకాలు రాకుండా గొప్పింటి కోడలు అయిపోవాలి మా అక్క. అంతేకాదు మా బావగారు అక్క సంతోషంగా ఉండాలి అంటూ కృష్ణయ్య ముందు ఈ మాటని మనసులో పెట్టుకో. నేను ముందుగా అడిగిన మాటను కాస్త ఆలస్యమైనా చేసిపెట్టు, పర్వాలేదు అన్నది శ్రావణి. కృష్ణుడు నవ్వినట్లు అనిపించింది శ్రావణికి. నాకు తెలుసు, నా మాటలకి నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. చిలిపిగా చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు, మనసునే దోచాడే కొంటె కృష్ణుడు అని అందంగా నవ్వుతూ పాటలు పాడుకుంటూ కాసేపు కృష్ణుడు ముందు కూర్చొని కృష్ణ కృష్ణ అంటూ జపం చేయసాగింది శ్రావణి. ప్రతిరోజు అలా 108 సార్లు చదువుకుంటుంది శ్రావణి. తర్వాత తన సబ్జెక్టు బుక్స్ తీసుకుంటుంది. కృష్ణవర్మ తన గార్డెన్లో ఫౌంటైన్ దగ్గర కూర్చొని ఉన్నాడు. అందమైన అప్సర చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నట్లు ఉంటుంది. అక్కడ నీళ్ల బిందె ఫౌంటైన్గా పెట్టేసరికి నీళ్లు చుట్టుపక్కల జల్లుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న పూల మొక్కలు ఆ నీళ్లకు అందంగా పెరుగుతూ ఉంటాయి. కృష్ణవర్మ ముఖంపై నీళ్లు పడుతుంటే నవ్వుకుంటూ ఉంటాడు. ఈరోజు నది దగ్గర, గుడి దగ్గర జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చి శ్రావణి ముఖం అమాయకంగా, అందంగా, చిలిపిగా కనబడుతూ కృష్ణవర్మ మనసును పరవశింపజేస్తుంది. చాలా మంచి అమ్మాయి, మంచి కుటుంబం కూడా. కార్ నెంబర్తో వారి డీటెయిల్స్ మొత్తం చూశాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ కళ్ళు మూసుకొని అందంగా ఊహించుకుంటున్నాడు. ఇన్నాళ్లకు మా కృష్ణబాబులో చలనం వచ్చిందన్నమాట అంటూ నవ్వుతూ వచ్చి మాట్లాడుతున్న గౌరమ్మ మాటకు నవ్వుతూ కళ్ళు తెరిచాడు కృష్ణ. ఎప్పుడొచ్చావు గౌరమ్మ అన్నాడు కృష్ణవర్మ. ఎప్పుడో పొద్దుగా లెక్కాను, టైం ఈ పొద్దుకి ఈడ ఇడిచిపెట్టి పడేసింది. అబ్బో, ఆ పొడుగాటి బండిలో నుండి దిగేదాకా గుండెలు దడదడలాడిపోయాయి బాబు. కూతురు ప్రసవానికి అని వెళ్ళాను కదా, ఎప్పుడెప్పుడు వచ్చి మీ మంచి చెడ్డ చూడాలనుకున్నాను అంటూ నవ్వుతూ ఉన్న గౌరమ్మను చూసి నువ్వు వచ్చేసావు అంటే చాలు అన్నాడు కృష్ణవర్మ. ఏంటి బాబు, మీ మొహం చూస్తుండే పప్పన్నం పెట్టేలాగానే ఉన్నారే అంది నవ్వుతూ గౌరమ్మ. గౌరమ్మ అంతే, ఇట్టే కనిపెట్టేస్తుంది. తన చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచి ఆ తల్లి సాకింది అని మనసులో అనుకుని అన్నం తిను గౌరమ్మ అన్నాడు కృష్ణవర్మ. అయ్యో, ఆ పొడగాటి బండి ఎక్కి దిగే
దడదడలాడింది గుండెల్లో. అని చెప్పాను కదా బాబు, అక్కడే ఒక అరడజను ఇడ్లీలోకి చట్నీ వేసుకొని సాంబార్ వేసుకొని లాగించి వచ్చేసాను. ఇక ఈ బండికి రాత్రి తింటే సరిపోతుంది అంటూ నవ్వేసింది గౌరమ్మ. బాబు ఒక్క మాట, మీ ముఖంలో పెళ్లి కల వచ్చినట్లు కనబడుతోంది నాకు అంటూ కిసుక్కున నవ్వింది గౌరమ్మ. నవ్వుతున్న కృష్ణవర్మ ముఖం చూసి మొదటిసారిగా ఆనందంతో కళ్ళు తుడుచుకుంది గౌరమ్మ. ఇన్నాళ్ళు చిన్న వయసులో కూడా ఒక యోగిలా అదేదో ఉండేవాడు బాబు. ఇప్పుడు మార్పు వచ్చింది. ఆ కృష్ణ పరమాత్ముడు దయవల్ల అమ్మయ్య ఈ ఇంటికి కళ వచ్చిందిగా, ఇక కళ్యాణ గడియలు పరిగెత్తుకొచ్చాయి అంటూ నవ్వుకుంటూ వెళ్తున్న గౌరమ్మను చూసి నవ్వుకున్నాడు కృష్ణవర్మ. రాజశేఖర నిలయంలో పెళ్లి కార్యక్రమాలు అన్నీ హడావుడిగా జరుగుతున్నాయి. పసుపు కొట్టే కార్యక్రమం చక్కగా చేశారు. ప్రతిదీ సాంప్రదాయంగా జరగాలి అంటారు దుర్గమ్మ గారు. 21 మంది పేరంటాళ్ళు వచ్చి పసుపు కొట్టి తాంబూలాలు తీసుకొని వెళ్ళారు నవ్వుతూ. ధరణికి కార్యక్రమాలన్నీ సంతోషంగానే అనిపిస్తున్నాయి. కానీ మాట వరుసకైనా తనతో మాట్లాడొచ్చు కదా కృష్ణవర్మ గారు అనుకుంది ధరణి. ఏమోలే, ఆయన కూడా తనకు అలాగే ఉంటారేమో అనుకుంది మళ్ళీ. అక్కడ కృష్ణవర్మని పెళ్లి కొడుకుని చేశారు అని కబురు విన్నాక ధరణి పెళ్లి కూతుర్ని చేశారు. చుట్టుపక్కల పేరంటాళ్ళు చాలామందిని పిలిచారు. శ్రావణి, రాజా వెళ్ళి పెళ్లి కూతురు ఫంక్షన్ చాలా కోలాహలంగా జరిగింది. ఫోటోగ్రాఫర్ ప్రతి సన్నివేశాన్ని అందంగా వీడియో తీస్తున్నాడు. శ్రీనివాసరావు గారు, దేవిక గారు కూతురికి అక్షింతలు వేశారు. ఆశీర్వదిస్తూ ఆనందరావు కూడా అక్షింతలు వేశాడు. ఇక దుర్గమ్మ గారు, పేరంటాలు అందరూ దీవించారు. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు, చిన్న గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపించారు. ఎల్లుండి పెళ్ళి. నిద్ర పట్టడం లేదు ధరణికి. సంతోషంతో, భయంతో, ఉత్సాహంతో, బెంగతో రకరకాలుగా అనిపించింది ధరణి మనసుకు. రాత్రి 11 కావస్తుంది. అందరూ పనులన్నీ చేసి అలసిపోయి నిద్రపోతున్నారు. ఇంతలో ఏదో పెద్ద శబ్దమైతే పక్కకు వెళ్ళి చూసింది ధరణి. గీతిక బ్యాగు పట్టుకొని వెళ్తోంది. గీతిక ఎక్కడికి అంటూ కంగారుగా అడిగింది ధరణి. అది నీకు అవసరం లేదక్కా, నీ లైఫ్ నీకు బాగుంటుంది కదా, మరొకరి సంగతి నీకెందుకు అన్నది గీతిక. నువ్వేం చేస్తున్నావో చెప్పు గీతిక అన్నది ధరణి. నాకు ఇష్టమైన వాడితో వెళుతున్నాను అన్నది కేర్లెస్గా గీతిక. అసలు మతుండి మాట్లాడుతున్నావా గీతిక? ఏమనుకుంటున్నావు? ఆడపిల్లంటే ఏం చేస్తావు? నీకు ఇష్టముంటే పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించుకో. అతని మంచితనం చూసి నేను కూడా నీ తరపై మాట్లాడుతాను అన్నది ధరణి కోపంగా. నువ్వేమీ మాట్లాడనక్కర్లేదు. అంత గొప్ప వాళ్లతో నేను వెళ్ళడం లేదు. ఎందుకు? పనికిరాని వాడితోనే వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక పరువు పోతుంది, నీ పెళ్ళి ఆగిపోతుందని భయపడుతున్నావా అన్నది గీతిక వెటకారంగా. ఎక్కువగా మాట్లాడకు. నా పరువు, నీ పరువు అని వేర్వేరుగా ఉన్నాయా? నీకు రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి చేస్తారు నాన్నగారు. ఎందుకు ఇలా తప్పటడుగు వెయ్యాలి అనుకుంటున్నావు? అసలు జీవితం ఏంటో తెలుస్తుందా నీకు అంటూ తీవ్రంగా మాట్లాడింది ధరణి. అందరూ వింటారని గీతిక రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతుంది ధరణి. నేను వెళ్ళిపోయాక నాన్నకి గుండె నొప్పి రావచ్చు, అమ్మకు ఏదైనా అవ్వచ్చు, నీ పెళ్ళి ఆగిపోవచ్చు. ఈ విషయాలేగా నువ్వు భయపడేది అన్నది గీతిక వెటకారంగా. అస్సలు అర్థం కావడం లేదు గీతిక, నీ బాధ ఏంటి అన్నది కోపంగా ధరణి. తర్వాత ఏం జరిగింది, గీతిక ఎక్కడికి వెళ్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.